చలిపులి వణికిస్తోంది. రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు నానాటికి పడిపోతున్నాయి. తక్కువ స్థాయి ఈశాన్య గాలులు వీయడమే ఈ గజగజకు కారణమని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జనవరి 15 దాకా చలి తీవ్రత ఇలాగే ఉంటుంది అంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు మరో 3 రోజుల పాటు చలికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల లోపు, మిగిలిన జిల్లాల్లో 15 డిగ్రీల లోపు రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. పెరుగుతున్న చలి దెబ్బకు న్యూమోనియా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కేసులు పెరగడం, కొత్త సబ్ వేరియంట్ JN1 వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూమోనియా బాధితులకు కరోనా సోకితే ముప్పేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న ఉదయం 8:30 సమయానికి తెలంగాణలోని 19 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 లోపుకు పడిపోయాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా అంతటా 10 డిగ్రీల లోపే నమోదు కాగా గిన్నెదరిలో చలి అత్యల్పంగా 6.8 డిగ్రీలకు చేరింది. అలాగే రంగారెడ్డిలో 7.2, సంగారెడ్డిలో 7.3, సిద్దిపేటలో 8.2, ఆదిలాబాద్ లో 8.5, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్లో 8.6, మెదక్లో 8.7, వికారాబాద్ లో 8.9, కామారెడ్డి, సిరిసిల్లలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పెరుగుతున్న చలి ధాటికి వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు న్యూమోనియా, ఇతర శ్వాస సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. చలి దెబ్బకు ఒకవైపు న్యూమోనియా, శ్వాస సంబంధిత కేసులు పెరుగుతూ ఉండగా మరోవైపు కోవిడ్ కేసుల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 1245 మందికి కరోనా పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. 68 మందికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. నమోదైన 9 కేసుల్లో 8 ఒక్క హైదరాబాద్ లోనే నమోదు కావడం నగరవాసుల్లో భయాన్ని పెంచుతోంది. తాజాగా పాజిటివ్ వచ్చిన వారిలో నీలోఫర్లో చికిత్స పొందుతున్న 2 నెలల చిన్నారి కూడా ఉంది. శామీర్పేట్ ప్రాంతానికి చెందిన ఆ పాప హృద్రోగం, న్యూమోనియాతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం 2 రోజుల క్రితం నీలోఫర్ కు తీసుకొచ్చారు. చేర్చుకున్న వైద్యులు ఆ చిన్నారికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ పాపను ఐసోలేషన్ వార్డుకు తరలించి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు రోజుకు కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒకరోజే దాదాపు 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో హైదరాబాద్ లోనే అత్యధిక మందికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. అందులో ఆ రంగారెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా సోకింది. ఇక నిలోఫర్ ఆసుపత్రిలో 2 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా వెంటిలేటర్ పై ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. షామీర్పేట్ కి చెందినటువంటి 2 నెలల చిన్నారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. 10 ఏళ్లలోపు చిన్నారులు కానివ్వండి, 60 ఏళ్లలోపు పైబడ్డ వారు జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటికి రావద్దంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. ఇక ఇంటి నుంచి బయటికి వెళ్లే వారు ప్రతి ఒక్కరూ మస్ట్ గా మాస్క్ ధరించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో దాంతో పాటు ఇటు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగితే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. సో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచినట్లు కూడా ఆరోగ్య శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణలో రికవరీ రేటు చూసుకుంటే మాత్రం ప్రస్తుతం 99.51
పర్సెంట్ ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాము ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు చలి తీవ్రత కూడా పెరిగింది. కనిష్టంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు 11.12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నటువంటి నేపథ్యంలో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.